అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ సుభాష్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య జరిగిన పంచాయతీ భర్త హత్యకు దారితీసింది. మనకు అందుతున్న సమాచారం మేరకి భర్తను అతని తల్లిని దారుణంగా కట్టేసి కొట్టారు, నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ తర్వాత తీవ్రంగా గాయపరిచిన తర్వాత ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయింది అనేటువంటి వార్త వస్తున్నటువంటి పరిస్థితి సమాచారం అందుతుంది. వాళ్ళ తల్లి ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏం జరిగిందమ్మా, అసలు మీ పేరేంటి, కుమారుని ఎవరు కొట్టారు, ఎట్లా చంపారు? నా పేరు తోట విమల. నా కోడలు నా కొడుకును రోకల్ బండ రోకలతోని తలపై చేతులు అన్నీ కట్టేసి చాలా బాధ చంపేసింది సార్. ఎవరు చంపారు, ఎవరు కొట్టారు? అట్లా ఆమెనే కోడలు చంపింది. ఇద్దరిని తీసుకొని వచ్చిండ్రు, వాళ్ళు కూడా కొట్టిండ్రు, కట్టేసిండ్రు. ఆ ఇద్దరితో మీకు ఇంతకుముందు పరిచయం ఉందా? ఇది లేదు, అసలు మొక్కలే చూడలేదు, మాకు తెలియదు, పరిచయం లేదు. కావాలని కోరుకుంటున్నారు? శిక్ష పడాలని అనుకుంటున్నాను. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంతకుముందు పంచాయతీ అయింది, అట్లా ఇప్పుడు కాలేదు. అమ్మ మీరు సోదరు కదా, మీ అన్న కావడానికి కారణం ఎవరు అంటారు? ఎట్లా జరిగింది ఘటన, ఏం జరిగింది మీకు తెలిసిన సమాచారం మేరకు? ఎందుకంటే నోట్లో బట్టలు కుక్కారు, కళ్ళలో కారం పెట్టారంటున్నారు, చేతులు కాళ్ళు కట్టేసి కొట్టారు దారుణంగా అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు తెలిసింది మీకు? మాకు నైట్ 10కి తెలిసింది. అంత మీ అన్న ఫోటో ఉందమ్మా? తమ్ముని ఫోటో ఇలా లేదు. ఏంది అసలు, ఏమని చెప్పేటోడా మీకు అంతకుముందు ఇట్లా జరుగుతుందని? ఆమె పనికి పోనిస్తలేదు, టార్చర్ పెడుతుంది అంటుండే. అట్లా పనికి పోనీయపోతుండే. పోయిన కాడికి వెళ్ళి ఆమె పోయి వద్దు చేయొద్దు అని వాళ్ళ సార్లకు చెప్పునంట. అట్లా పోనీయకపోతే అట్లా ఫీల్ అవుతుండే. ఎక్కడ పోతే కూడా చేయని పెట్రోల్ పంపులో చేస్తాడు. అయితే అప్పుడప్పుడు తీసుకుంటాడు. సరే, మొత్తం మీద అయితే తమకి సైతం భయం ఉంది. నా కళ్ళ ముందే నన్ను కట్టేసి తన కుమారుణ్ణి దారుణంగా శిక్షించిందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రికి సైతం తరలించారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నాం. ఇంకా పోలీస్ అధికారులు ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. ఒకసారి సిఐ ఉన్నారు స్థానికంగా అందుబాటులో. సుభాష్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి తోట హేమంత్ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. సో అటు గొడవలో ఆమె నిన్న రాత్రి ఇంకొక ఇద్దరు వ్యక్తుల సహాయంతో వాళ్ళ భర్తను కట్టేసిన తర్వాత ఈమె అతన్ని కొట్టి చంపినదని చెప్పి వాళ్ళ అమ్మగారు రాత్రి చనిపోయినాడు తాను. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసి విచారణ చేపట్టినాం. అంటే ఎవరినైనా గుర్తించడం జరిగిందా? వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకి ప్రస్తుతం విచారణలో ఉన్నది. వాళ్ళని గుర్తించి తగు చర్యలు మేము తీసుకుంటాం. సో మొత్తం మీద కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి విచారణ జరుపుతున్నారు. వారు ఫిర్యాదును స్వీకరించారు. ఇద్దరి సహాయంతో ఆ భార్యనే అత్యంత కిరాతకంగా దాడి చేసింది అనేటువంటి సమాచారాన్ని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మిగతా సమాచారం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్పేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ఆ సోదరి, ఆ తల్లి మాత్రం ఒక భయభ్రాంతులకు గురయ్యారు. తమకి రక్షణ కల్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.